కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక క్రీడలపై సంపూర్ణ నిషేధం. ఎస్పీ వకుల్ జిందాల్. సాంప్రదాయం ముసుగులో జీవహింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక ప్రకటన ద్వారా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు జిల్లాలో కోడి పందాలు, పేకాట, గుండాట, మట్కా వంటి జూద క్రీడలు నిషేధం. ఆడడం, ఆడిపించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ స్థాయి అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, మూగజీవాల సంక్షేమ బోర్డు సభ్యులు, ఎన్జిఓ సంస్థల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నేడు అనగా సోమవారం జిల్లాలోని ఫిరింగిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పునుగుబాడు గ్రామం నుండి గుండాలపాడు వెళ్లే దారిలోని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న కోడి పందాల బొర్లపై ఫిరింగిపురం సిఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి పందాల కోసం సిద్ధం చేసిన బొర్లను ధ్వంసం చేయడంతో పాటు చుట్టూ ఏర్పాటు చేసిన ఫినిషింగ్ను తొలగించారని తెలిపారు. కోడి పందాల బొర్లు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారని, అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.